తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. सुमप्रदाय नवम वरलक्ष्मी नवम वसुप्रदाय नवम रूपेशप्रदाय नवम वरलक्ष्मी नवम वसुप्रदाय नवम शुभाय नवम हिरण्यप्राकाराय नवम समुद्रधरयाय नवम जयाय नवम मंगलादेव्यै पिताय नवम विष्णुपत्यै नवम प्रसन्नाख्यै नवम विघ्नाचरणाय लक्ष्मीनाथाय मंगलम मंगलम भगवान विष्णु मंगलम मधुसूदन मंगलम पुंडरीकाक्ष मंगलम गरुडध्वजाय मंगलाशासनवरेर्राजा गोविंद आनंदमत्वाड अनावर्षण गोविंद वाळपल्लिवास एर्रदमनस्वरूप गोविंद गोविंद. ఆషాఢ మాసం సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురంలోని మరణం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వేకువజాము నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఏవో కె విజయలక్ష్మి పర్యవేక్షణలో లైన్లు, మంచినీరు, పారిశుద్ధ్యాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఏబీజీ తిలక్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎస్ఐ పాపారావు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. 39వ మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో 5గురు భక్తులున్నారు. స్వల్ప గాయాలతో భక్తులంతా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా ఒట్టు వేసి చెబితే ఆ పని ఫట్టే అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజ్లను నింపి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించవచ్చని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యను అందిస్తామని, యువతకు ఉపాధి కోసం రుణాలిచ్చి ఆర్థికంగా ఎదిగేలా చూస్తామని కవిత హామీ ఇచ్చారు. ఉచిత వైద్యం ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద రోగమైనా మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడతది. నేను ఈ 2 మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు.
వాళ్ళందరూ నా మీద పడిపోయాను. యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి. పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా, ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు. నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది, పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ రెండు నేను ఇచ్చి చూపిస్తా. కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి నీళ్లు ఇయ్యడట చెప్పినాం. మేమందరం 3 ఏళ్లకెళ్ళి చెప్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పర్రెలు వాసిందో ఆ బ్యారేజ్ తో సంబంధం లేకుండా రైతులందరికీ నీళ్లు ఇవ్వచ్చు. కన్నెపల్లిని వాడుకొని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి, అన్నారం సుందీల నుండి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఇవాళ మన ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది, మన వరద కాలువ నిండుతుంది, మన మల్లన్న సాగర్ నిండుతుంది. వీటన్నిటితో నీళ్లు ఇవ్వచ్చు. కానీ ఆ మాట మాట్లాడతలేడు ముఖ్యమంత్రి. మాట్లాడకుండా ఏమంటుండు, ఈ 3 బ్యారేజీలు నింపుతేనట భద్రాచలం రాముడు కొట్టుకపోతాడట. మరి ఎవరు చెప్పిర్రో, ఆయనకి ఏం చెప్పిర్రో. కొట్టుకపోతాడని అబద్ధం ఆడి ఊకుంటే అయిపో. రాముడి మీద ఒట్టన్నాడు, ఈయన ఒట్టన్నాడంటే ఆ పని ఫట్టన్నట్టే. 1 కాదు 2 కాదు, మనం బోల్డ్ అని చూసినాం. అయితే ఏమైందంటే రాముడి గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్యనే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అయింది. దానికి రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా అయినరు, ముఖ్యమంత్రి గారు కాబట్టి. పోయి పట్టు వస్త్రాలు సమర్పించుకొని దండం పెట్టుకున్నాడట. రాముడా నాకు కొంచెం లోన్ ఇప్పి, నేను ఎక్కడికి పోయినా బ్యాంకులో లోన్ ఇస్తలేరని దేవునికి దండం పెట్టుకున్నాడట. అప్పటి వరకు పాపం కళ్యాణం అవుతుంది, రాముల వారు సీతమ్మని చూస్తున్నాడట మురిపంగానే. ముఖ్యమంత్రి దండం పెట్టుకోగానే ఆగమాగమై చూసి లక్ష్మణ స్వామిని పిలిచిండట. తమ్ముడా లక్ష్మణ ఇట్రా అని. లక్ష్మణ స్వామి వచ్చిండట. ఏందన్నా అంటే, మనము కళ్యాణం సంగతి కొంచెం ఆగుదాము, ఈ ముఖ్యమంత్రి ఏమో పైసలు ఇవ్వమని అడుగుతాడు, అప్పులు ఇచ్చుడు తర్వాత విషయం గాని జర మన చెప్పులైతే జల్ది దాచిపెట్టి అన్నాడట. అనగానే లక్ష్మణ స్వామి చెప్పులు దాచిపెట్టి ముఖ్యమంత్రి గాలి మోటార్ పోయేదాకా చెప్పులు దాచిపెట్టుకునే పరిస్థితి. అది మన ముఖ్యమంత్రి గారి పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తోటపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో మంత్రి పార్థసారథి ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఫైర్. తోటపల్లి బయోగ్యాస్ ప్లాంట్ పై ఆరోపణలు చేయడం సరికాదు, ఆధారాలు చూపించండి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుపై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం. ప్రజల భూముల భద్రతతో సీఎం చంద్రబాబు చెలగాటమాడితే సహించాం. కూటమి ప్రభుత్వానికి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ హెచ్చరిక. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిదా నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.